ఇప్పుడు అందరూ మంచి మార్కుల కోసం, మంచి ర్యాంక్స్ కోసం చాలా కష్టపడితే ఉంటారన్నమాట. ఇదంతా దేనికి? ఒక మంచి ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ రావడానికే కదా! అసలు ఒక మంచి కాలేజ్ అంటే ఏంటి? ఒక మంచి కాలేజ్‌ని ఏ విధంగా చూజ్ చేసుకోవాలి అని తెలియాలంటే ఫస్ట్ మనందరికీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. అసలు దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడే మనకంటూ చాలా ఈజీ అవుతుంది. ఒక మంచి కాలేజ్‌ని ఎలా చూజ్ చేసుకోవాలో. మెయిన్‌గా ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ సిట్యుయేషన్ ఒకసారి గమనిస్తే గనక 63% మంది విద్యార్థులు అన్‌ఎంప్లాయిడ్‌గా అయితే ఉన్నారన్నమాట. కేవలం ఇదొక కౌంట్ అయితే కాదు. మెయిన్‌గా ఇప్పుడున్న జనరేషన్‌లో ఉన్న ఫ్లాస్‌ని అయితే తెలియజేస్తుందన్నమాట. అండ్ అలాగే చాలా మంది విద్యార్థులు కూడా లో పేయింగ్ జాబ్స్‌కి అయితే జాబ్ చేస్తున్నారు. మరికొన్ని విద్యార్థులు బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగం లేకుండా అయితే ఉన్నారన్నమాట. అండ్ అలాగే ఇంకో కేటగిరీ విద్యార్థులు మనకి మెయిన్‌గా తక్కువ జీతానికి పని చేస్తూ లైఫ్‌ని కాంప్రమైజ్ చేసి మెల్లిగా సెటిల్ అయితే అయిపోతున్నారు. అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి అంటే మెయిన్‌గా దీనికి సొల్యూషన్ కావాలంటే అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని మనం ఒక చిన్న అనలైజ్ అయితే చేయాలన్నమాట. మనకి ఇదివరకు ఒకసారి గమనించండి. మనకి కంప్యూటర్ నుండి ఫోన్స్ నుండి స్మార్ట్ వాచెస్ నుంచి స్మార్ట్ రింగ్స్ ఇలా మనకి ప్రపంచం డైలీ అభివృద్ధి అయితే చెందుతుందన్నమాట. అండ్ అలాగే మనకి ఏమైనా ఫుడ్ కావాలనుకుంటే ఇప్పుడు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇలా మనకైతే మన ముందైతే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మన ఫోన్లో యూట్యూబ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది. ఇలా మనకి చాలా అభివృద్ధి అయితే చెందుతూ రావడం జరుగుతుంది. ఈవెన్గా మనకి రీసెంట్గా వచ్చిన చాట్ జీపీటీ చాలా మంది ప్రజలు కూడా దానికి అలవాటు అయితే పడుతున్నారు అన్నమాట మెల్లిమెల్లిగా. మీరు కొన్ని సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే కనుక మనకి బీటెక్లో ఉండే బ్రాంచ్లు మనకి కౌన్సిలింగ్ టైంలో సమానంగా చూస్ చేసుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడైతే అలా కాదు. 80% మంది విద్యార్థులు మనకి సిఎస్సిలోనే ఏఐ, డేటా సైన్స్ ఈ బ్రాంచ్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ షిఫ్ట్ ప్రూవ్ చేస్తుంది టెక్నాలజీ రీషేపింగ్ కెరియర్స్ అని. మనకి మెయిన్గా కాలేజ్ నుండి కరికులం చాలా అవుట్డేటెడ్గా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మెయిన్గా సరైన ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా నేర్పరు. దీనివల్ల యూత్లో ఉండే పొటెన్షియల్ వేస్ట్ అయితే అవుతుందన్నమాట. మనకి కాలేజీలో చెప్పేది ఒకటి, కంపెనీస్కి కావాల్సింది ఒకటి. దీనివల్ల మనకి చాలా లాస్ అయితే అవుతుంది. మనకి సరైన మంచిగా జాబ్స్ అయితే రావు, తక్కువ జీతం జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే అన్ఎంప్లాయిడ్గా కూడా చాలా మంది అయితే ఉండిపోతున్నారన్నమాట. ఈ చేంజెస్ తగ్గట్టు మనం అప్ టు డేట్ ఉండగలమా? అండ్ అలాగే ఇండస్ట్రీకి కావాల్సిన కరికులం నేర్పించే కాలేజ్ అసలు ఉందా అని నేను ఆతృతగా వెతుకుతున్నప్పుడు నాకు ఎన్ఐటి గురించి అయితే తెలిసిందన్నమాట. అసలు ఎన్ఐటి అంటే ఏంటంటే నెక్స్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇట్ ఆఫర్స్ ఎన్ ఆన్ క్యాంపస్ 4 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ విత్ మెషిన్ లెర్నింగ్ అండ్ అలాగే డేటా సైన్స్ స్పెషలైజేషన్స్. మనకి మెయిన్గా ఇదైతే డిజైన్ చేయడం జరిగింది ఇండస్ట్రీ డిమాండ్స్ తగ్గట్టు మ్యాచ్ అయ్యేలాగా. అండ్ అలాగే ఇక్కడ చదువు మీ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీకి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ కూడా మనకి డీటెయిల్గా ఫోకస్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. మెయిన్గా ఇది వేరే కాలేజ్ అయితే కాదు, విద్యార్థుల డ్రీమ్ అచీవ్ చేయడానికి ఇది డిజైన్ చేయడం జరిగింది. కంపెనీస్కి కావాల్సిన లేటెస్ట్ స్కిల్స్ వీళ్ళైతే చెప్తే అయితే ఉంటారన్నమాట. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అండ్ అలాగే ఫ్యూచర్లో మంచి జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారో వెంటనే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న ఫామ్ లింక్ అయితే ఓపెన్ చేసి వెంటనే డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఫామ్ అయితే ఫిల్ చేయండి అన్నమాట. ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తే అయితే రావడం జరుగుతుంది. అసలు ఎన్ఐటి అంటే ఏంటి? మెయిన్గా ఫస్ట్ కరికులం మనకి మెయిన్గా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అండ్ అలాగే ఫ్యూచర్ని జాబ్స్ని ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అమెజాన్, మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసిన వాళ్ళు టాప్ ఎక్స్పర్ట్స్లో ఉన్న 1% వాళ్ళందరూ కలిసి ఒక కరికులం అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత ఫ్యాకల్టీ ఎవరైతే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్లో ప్రొఫెషనల్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాస్టర్ క్లాస్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే న్యూ ఏజ్ క్లాస్ రూమ్ విత్ ఇన్స్పైరింగ్ ఈకో సిస్టమ్. తర్వాత ప్రాజెక్ట్స్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే విద్యార్థులంతా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. మీరు వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి అప్లికేషన్ కూడా ఓన్గా బిల్డ్ చేయడంలో నేర్చుకుంటారన్నమాట. ప్లేస్మెంట్స్. మ్యాజివ్ పూల్ ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ 3000+ కంపెనీస్. ఈకో సిస్టమ్. ఎన్ఐటీలో మీరు లైక్ మైండెడ్ పీర్స్తో కలిపి నేర్చుకుంటారు. అచీవర్స్తో కొలాబరేషన్ అయితే ఉంటుంది. టాప్ డెవలపర్స్, మెంటర్షిప్, కెరీర్ గోల్స్ అచీవ్ చేయడానికి కరెక్ట్ గైడెన్స్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు లొకేషన్. ఎన్ఐటీ లొకేషన్ మనకి హైదరాబాద్లో అయితే ఉంది. ఒక వైబ్రెంట్ టెక్ హబ్ మధ్య హైదరాబాద్లో చాలా ఐటీ ఇండస్ట్రీస్ అండ్ అలాగే టాప్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్కి అండ్ అలాగే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అండ్ అలాగే కెరీర్ ఆపర్చునిటీస్కి
పర్ఫెక్ట్ లొకేషన్ చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎన్ఐటీలో జాయిన్ అవ్వడం ఎలా అనే ప్రశ్న మీ అందరికీ వచ్చే ఉంటుంది. దానికి ఒక అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న అప్లికేషన్లో ఫామ్ని అయితే ఫిల్ చేయండి. తర్వాత మీ అందరికీ ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎన్ఐటీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫామ్ని అయితే తప్పకుండా ఫిల్ అయితే చేయండి. మీ ఫ్యూచర్కి కావాల్సిన క్లారిటీ అండ్ అలాగే డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ బ్రైట్ కెరియర్.